నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్ వాళ్ళ టాపిక్ వచ్చేసి తెలంగాణ బీజేపీ న్యూ బాస్ గురించి. తెలంగాణ కమల దళపతి ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి దిశానిర్దేశం కలిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ రంగంలో ఊహాగానాలకు ముగింపు పడింది. తెలంగాణలో కమలం కొత్త రాగంతో రామచంద్రరావు సారథ్యంలో ఎలా ముందుకు సాగుతుంది, ఎలా దిశానిర్దేశాలు ఉండబోతున్నాయన్న మరో ఉత్కంఠ కాషాయ వర్గాల్లో నెలకొంది. ఆశలతో ఉన్న పలువురు కీలక నేతలకు ఈ నేపథ్యంలో చుక్కెదురయ్యింది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై భాజపా అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచంద్రరావు పేరును ఖరారు చేశారు. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే సౌమ్యుడిగా ఉన్న రామచంద్రరావు కమలాన్ని ఎంతవరకు ముందుకు నడపగలరు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రామచంద్రరావు వర్గాలు మాత్రం సౌమ్యుడు అయినంత మాత్రాన పని రాదనుకుంటే ఎలా, మున్ముందు చూస్తారుగా, రామచంద్రరావు ఆడించే ఆట అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రరావు ఒక సీనియర్ న్యాయవాది, బీజేపీలో దీర్ఘకాల అనుభవం కలిగిన నాయకుడు. 1985 నుంచి హైదరాబాద్లో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన ఏకీకృత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనరల్ సెక్రటరీ, చీఫ్ పర్సనల్గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా సేవలందించారు. రామచంద్రరావు స్వచ్ఛమైన ఇమేజ్, శాంత స్వభావం, సంస్థాగత నైపుణ్యంలో పార్టీలో గుర్తింపు పొందారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆయన సమన్వయ సామర్థ్యాన్ని చాటుతుంది. అలాగే ఆర్ఎస్ఎస్ తో ఆయనకున్న బలమైన సంబంధాలు ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించాయని సమాచారం. రామచంద్రరావు స్వచ్ఛమైన ఇమేజ్, అనుభవం పార్టీలో ఐక్యతను కాపాడడంలో, కార్యకర్తలను సమన్వయం చేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో బీజేపీ బలపడాలంటే రామచంద్రరావు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేయడంలో రామచంద్రరావు నైపుణ్యం బీజేపీకి ఒక ఆస్తిగా ఉంటుందని అధిష్టానం నమ్ముతోంది. ఆర్ఎస్ఎస్ తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు ఈ నిర్ణయంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇది పార్టీ భావజాల దిశను బలపరుస్తుందన్నారు. రామచంద్రరావు నాయకత్వం బీజేపీని తెలంగాణలో ఒక బలమైన ప్రతిపక్ష శక్తిగా మార్చే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. అయితే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి సీనియర్ నాయకుల అసంతృప్తిని అధిగమించి పార్టీలో ఐక్యతను కాపాడడం ఆయన ముందున్న ప్రధాన సవాల్.
ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానుకున్నారు ప్రముఖ అనలిస్ట్ శేషు గారు. శేషు గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్, మరి రామచంద్రరావు సౌమ్య స్వభావం తెలంగాణలో బీజేపీని దూకుడుగా నడిపించడంలో అడ్డంకిగా మారుతుందంటారా? తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల ఎంపిక ఉత్కంఠకు తెరపడినట్లుగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి, తెలంగాణలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమైనట్లుగా నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నామినేషన్ వేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా బలం లేదు, కానీ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ బలం పుంజుకుంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో దరిదాపు 35% ఓట్లతోటి అధికార పార్టీకి సమానంగా లోక్సభ స్థానాలను గెలిచి తన పట్టు పెంచుకున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి అటు కేంద్ర బీజేపీ, ఇటు రాష్ట్ర బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఉత్కంఠత ఏర్పడింది. ముఖ్యంగా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు, ఈటల రాజేందర్ అవుతారు అనేటటువంటి ఊహాగానాల నేపథ్యంలో అనూహ్యమైనటువంటి నిర్ణయం ఎన్ రామచంద్రరావుని రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎంపిక చేయటం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈటల రాజేందర్ అయితే ఒక మాస్ లీడరు, ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, పార్టీని బలంగా నడిపించగలుగుతారు. బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కాబట్టి ఒక అనుకూలత ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బట్ ఇప్పుడు రాజేందర్ని కాకుండా ఎన్ రామచంద్రరావుని ఎంపిక చేయడంలో ప్రధాన కారణాలు మనం ఊహిస్తున్నవి, మనం అనుకుంటున్నవి ఏంటి అని అంటే, ఒకటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం, తర్వాత కొత్త వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం, తర్వాత రెండోది ఈ ఎంపిక వెనకాల చంద్రబాబు నాయుడు కూడా 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల ఎంపిక వెనకాల చంద్రబాబు నాయుడు ప్రమేయం, జోక్యం ఉన్నదనేటటువంటిది ఒక అభిప్రాయం. అయితే మూడో అభిప్రాయంగా ఏంటి అని అంటే, ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు, కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ముందు ఈటల రాజేందర్ అటెండ్ అయినప్పుడు, హాజరైనప్పుడు ఈటల రాజేందర్ వ్యవహరించినటువంటి తీరు కొంత పార్టీ వైఖరికి భిన్నంగా ఉన్నట్లు అనిపించింది అనేటటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం వచ్చింది. బట్ ఇవన్నిటి కారణాల చేత రాజేందర్ను కాకుండా పాత కాపైనటువంటి పాత వాళ్ళైనటువంటి ఎన్ రామచంద్రరావు, అటు ఏబీవీపీ నుండి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో అనేక కీలకమైనటువంటి హోదాల్లో పనిచేసినటువంటి రామచంద్రరావు వైపుకి అధిష్టానం మొగ్గు చూపినట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బీసీలకు పదవి ఇవ్వకపోవటం వల్ల, అంటే రాజేందర్కి ఇస్తారు అనేటటువంటి ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసింది అనేటటువంటి ఒక ఫోకస్ ఖచ్చితంగా ప్రజల్లోకి, బలహీన వర్గాల్లోకి పోయేటటువంటి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి, తర్వాత పార్టీని 2028 శాసనసభ ఎన్నికలకు సిద్ధం చేయాలి. బట్ దూకుడుగా వ్యవహరించేటటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు భారతీయ జనతా పార్టీలో వ్యక్తమయ్యాయి. ఎందుకంటే గతంలో బండి సంజయ్ అదే దూకుడుతోటి భారతీయ జనతా పార్టీకి ఒక ఇమేజ్ని తీసుకొచ్చారు. బట్ రామచంద్రరావుకి క్లీన్ ఇమేజ్ ఉన్నది, తర్వాత మంచి ఇంటలెక్చువల్ అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. కానీ దూకుడుగా వ్యవహరిస్తారు, ఒక మాస్ లీడర్ కాదు. మొత్తం ప్రజల్లో సామాన్య ప్రజానికానికి ఎన్ రామచంద్రరావు పెద్దగా తెలవదు. హైదరాబాద్ సర్కిల్కు మాత్రమే పరిమితమైనటువంటి ఒక నాయకుడిగా చూసేటటువంటి క్రమంలో ఎంత మేరకు భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో గెలిపించగలుగుతారు, లేకపోతే రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయగలుగుతారు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి దక్కకుండా పార్టీలో సీనియర్లు అడ్డుపడ్డారు కాబట్టి రాజేందర్కి రాలేదు. కాబట్టి రామచంద్రరావుకి అందరూ మద్దతు ఉంది, పార్టీని సమన్వయంతో ముందుకు నడుపుతారని భావించి ఉండొచ్చు పార్టీ అధిష్టానం, కాబట్టి రామచంద్రరావుకి అవకాశం ఇచ్చారు.
బట్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో బీసీకి అవకాశం ఇచ్చాము, తెలంగాణలో అగ్రవర్ణాలకు అవకాశం ఇచ్చామంటే ఆ పార్టీ బలంగా లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇస్తే ఏంది ఇవ్వకపోతేంది అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి బట్ ఈ ఎంపికని ఎట్లా చూడాలి అంటే పార్టీ లాయలిస్ట్ ఎంపికగా చూడాలి. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పార్టీలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించినటువంటి వ్యక్తికే అవకాశం ఇచ్చినట్టుగా ఒకటైతే, రెండోది పార్టీలో గ్రూపులకి చెక్ పెట్టాలని అనుకున్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ కనుక అధ్యక్ష పదవి ఇస్తే మరింత గ్రూపులకు తావిస్తుంది, గ్రూప్ తగాదాలకు తావిస్తుందని అధిష్టానం భావించి ఉండొచ్చు. కాబట్టి ఒక పాత కాపుకి లేకపోతే ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి, పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించగలిగేటటువంటి వ్యక్తికి, పార్టీలో గ్రూపులు కట్టనటువంటి వ్యక్తికి, పార్టీలో పాత వాళ్ళు సీనియర్లు ఆమోదం మేరకు వాళ్ళ సిఫారసు మేరకే రామచంద్రరావు ఎంపిక జరిగినట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈటెల రాజేందర్ కి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అడ్డుపడ్డారు, రామచంద్రరావు పేరుని ప్రపోజ్ చేశారన్న ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని ఎంతవరకు నడపగలుగుతాడు, పార్టీని మళ్ళా జోష్ నింపగలుగుతారా, రామచంద్రరావుకు ఉన్నటువంటి ఇమేజ్ ఎంతవరకు పార్టీకి దోహదపడుతుంది, సహాయపడుతుంది అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ లాంటి ఒక డైనమిక్ స్టేట్ లో రామచంద్రరావు గారు ఎంతవరకు షూట్ అవుతారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయమే. కాకపోతే రామచంద్రరావు గారు పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకుపోగలుగుతారు అనేది నమ్మొచ్చు మనం. కానీ దూకుడుగా వ్యవహరించి పార్టీని మరింత ఇమేజ్ తీసుకొస్తారనేది కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అది ఒక అంశం అయితే, రెండోది ఈటెల రాజేందర్ వ్యవహారం ఏంటి, ఈటెల రాజేందర్ ఎలా స్పందించబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే గత 18 నెలలుగా ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు, అతన్నే ఎంపిక చేస్తారు, ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎల్పీ లీడర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, తనను కాదని రామచంద్రరావు ఎంపిక ఎంత మేరకు పార్టీకి దోహదపడుతుంది, ఎంత మేరకు బలం చేకూరుస్తుంది అనేది. ఇప్పుడు రాజేందర్ వైఖరి ఎలా ఉండబోతుంది, రాజేందర్ ని ఎలా అకామిడేట్ చేయబోతుంది పార్టీ. ఇప్పుడు పార్టీకి ఎంత కాదన్నా బీసీలకు ద్రోహం చేసింది, బీసీలకు అవకాశం ఇవ్వలేదని ఒక బలమైనటువంటి విమర్శని భారతీయ జనతా పార్టీ మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించింది, కానీ భారతీయ జనతా పార్టీ కేటాయించలేనటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకొక అపద్రం ఏమొస్తుందంటే, భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడరు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే, భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర కేబినెట్ లో పనిచేస్తుంది అగ్రవర్ణాలే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా అగ్రవర్ణాలకి ఇవ్వటం వల్ల బట్ ఏం సంకేతం పోతుంది అనేది ఒక ప్రశ్నను మనం ఎత్తుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఒక బీసీ ఉద్యమానికి ఇప్పుడు పెద్ద ఎత్తున అనుకూలత ఉన్నది, బీసీ ఉద్యమం వైపుకు వెళ్తుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. అంటే ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యలేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తారంటే ఎట్లా నమ్మాలా అనేటటువంటి ఒక ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్ విషయంలో పార్టీ తీసుకునేటటువంటి వైఖరి పైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీకి బలహీన వర్గాల మద్దతు కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇప్పుడు అధ్యక్ష పదవిని కేటాయించలేనటువంటి సందర్భంలో రేపు కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అట్లా తీసుకోలేకపోయారు అనుకోండి, ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విమర్శని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బట్ అంతకంటే కూడా మీకు సౌత్ ఇండియాలో కర్ణాటకలోను, తర్వాత అటు తమిళనాడులోను, ఇటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు 2028 ఎన్నికల్లో ఈ టీం తోటి లేకపోతే ఈ ప్రయత్నాలతోటి రామచంద్రరావు గారు పార్టీని గెలిపించేటటువంటి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, అంత అగ్రెసివ్ గా పార్టీని ముందుకు నడిపించగలరా అనేటటువంటి సందేహాలే. బట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఏబీవీపీలో పనిచేసి ఉండొచ్చు, తర్వాత పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి ఉండొచ్చు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసి ఉండొచ్చు, అట్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఉండొచ్చు. అది కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అంశాలుగానే చూడాలి. హైదరాబాద్కు మాత్రమే పరిమితమైనటువంటి నాయకుడు, తర్వాత సామాన్య ప్రజానికానికి తెలవనటువంటి నాయకుడు. బట్ ఈ నాయకుడి తోటి ఎంత మేరకు పోగలుగుతారు అది బహుశా పార్టీ భావించింది ఏంటంటే, పార్టీలో గ్రూపులు ఉన్నాయి,
బట్ ఆ గ్రూపులను అన్నిటినీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు నడిపించేటటువంటి నేత కావాలని బహుశా రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చినట్టుగా కనపడుతుంది. బట్ ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ ఒక విమర్శ ప్రధానంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీసీలకు అవకాశమే లేదు, బీసీలను మోసం చేసింది, అగ్రవర్ణాలకు అవకాశం ఇచ్చింది, రాజేందర్ లాంటి వాళ్ళకి అన్యాయం చేసింది అనేటటువంటి ఒక ఫోకస్ అయితే ఖచ్చితంగా ప్రజల్లోకి పోతుంది, సామాన్య కార్యకర్తల్లోకి పోతుంది. వెరాజ్ మీరు ఈటల రాజేందర్ ఒక బలమైన మాస్ లీడర్. ఎందుకంటున్నానంటే నేను 2023 శాసనసభ ఎన్నికల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి 3,000 ఓట్లు రాని గజ్వేల్ లాంటి నియోజకవర్గంలో కూడా 60,000 ఓట్లు సాధించగలిగారు. బట్ హుజరాబాద్ లో ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అక్కడ కూడా 60,000కు పైగా ఓట్లు తీసుకోగలిగారు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ తోటి గ్రామీణ నియోజకవర్గాల్లో 60,000 ఓట్లు సాధించడమే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో 2వ అతిపెద్ద లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, మల్కాజ్గిరి లాంటి ఒక అతిపెద్ద నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహించడమే కాదు 3.5 లక్షల ఓట్ల మెజార్టీ తోటి గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక బలమైన మాస్ లీడరు, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్కి అవకాశం దక్కకపోవటం అనేది కొంత భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం ఎంతవరకు రాజేందర్ గారికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా, లేకపోతే బలహీన వర్గాలను మచ్చిక చేసుకునేటటువంటి క్రమంలో మరింత అవకాశాలు కల్పిస్తారనేది చూడాలి. బట్ ఈ ఎంపిక అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఒక ఆత్మరక్షణలోకి నెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇస్తారు, బీసీ ముఖ్యమంత్రి కాకపోయినా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు, రాజేందర్కి అవకాశం ఇస్తారు అనేటటువంటి ఒక ఊహాగానాలు కింది స్థాయికి వెళ్ళినటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం దట్టు అగ్రవర్ణాలకు ఇవ్వటం అనేది కొంత భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. బట్ వాళ్ళు చూసినటువంటి కోణం పార్టీకి లాయలిస్టు, పార్టీకి ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు, పార్టీలో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించగలుగుతున్నటువంటి వాళ్ళు అనేటటువంటి కోణంలో ఆలోచన చేసి ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్గాలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళి పార్టీని గెలిపించడం అంత తేలికైనటువంటి విషయం కూడా కాదు అనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు రాజేందర్ అవకాశాలని దెబ్బతీశారు, రాజేందర్ని రాష్ట్ర అధ్యక్ష పదవి కాకుండా చేశారు అనేటటువంటి ఒక అభద్రమాన్ని అయితే భారతీయ జనతా పార్టీ మొయ్యాల్సిందే. ఆ విధమైనటువంటి విమర్శలకు భారతీయ జనతా పార్టీ దగ్గర ఏ సమాధానం ఉంటుందో మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. రైట్, మీరు అన్నట్టుగా మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రామచంద్రరావు సమన్వయకర్త సౌమ్యుడిగా పేరైతే ఉంది. మరి సో ఆయన సమన్వయ నైపుణ్యం పార్టీ ఐక్యతను బలపరుస్తుంది అంటారా? పార్టీలో బలమైనటువంటి గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోరు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒప్పుకోరు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక స్పష్టమైనటువంటి డివిజన్స్ చాలా చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. బయటికి చెప్పకపోయినా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇటీవల మనం చూస్తున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిణామాలను అయితే భారతీయ జనతా పార్టీలో అనేక రకాలైనటువంటి గ్రూపులు కొత్తగా వెలిసినటువంటి సందర్భం. బట్ ఆ గ్రూపులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి పార్టీని గెలిపించేటటువంటి బాధ్యతను రామచంద్రరావుకి అప్పచెప్పారు. బట్ ఆ బాధ్యతల్లో రామచంద్రరావు గారు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే. బట్ రామచంద్రరావు గారికి ఒక పేరుంది, సౌమ్యుడిగా పేరు ఉన్నది, మంచి విద్యార్హతలు, మంచి చదువుకున్నటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా బట్ అగ్రెసివ్ గా పార్టీని నడిపించగలుగుతారనేది ఒక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కంపారిజన్ ఎక్కడొస్తుంది? గత అధ్యక్షుల విషయంలో కంపారిజన్ వస్తుంది, ఒక బలమైన అధ్యక్షుడు రాలేదనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. బండి సంజయ్తో పోల్చినప్పుడు, లేకపోతే ఈటల రాజేందర్తో పోల్చినప్పుడు రామచంద్రరావు గారు ఆ స్థాయికి తూగే నాయకుడా, ఆ స్థాయిలో పార్టీని నడిపించగలిగిన నాయకుడా, ఆ స్థాయిలో పార్టీని గెలిపించగలుగుతారా అనేటటువంటి ఒక విషయం వస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు, ఏది 2022లో మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అక్కడ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం కదా. అక్కడ ఈటల రాజేందర్ చాలా అగ్రెసివ్ గా పనిచేశారు. అక్కడ ఈటల రాజేందర్ భార్యకు సంబంధించినటువంటి ఊరిలో గొడవ కూడా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఆ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకుపోగలుగుతారా? మనం బండి సంజయ్ విషయంలో చూసాం, ఎంత పార్టీని అగ్రెసివ్ గా నడిపి పార్టీకి ఒక షేప్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్స్ ప్రజల నుండి, సాధారణ ప్రజల నుండి వస్తున్న అభిప్రాయం ఏంటంటే ఈటల రాజేందర్కి అన్యాయం చేశారు, బీసీలను ఎన్నిక చేయలేదు, బీసీలకు అన్యాయం జరిగింది. ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైన నాయకుడు ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదే. ఈ అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా వచ్చి
రామచంద్రరావు గారి మెరిట్స్, రామచంద్రరావు గారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని మరుగున పడిపోతున్నాయి. కాబట్టి రామచంద్రరావు గారు అనేసరికి కొంత వాళ్ళతో పోల్చినప్పుడు, అటు బండి సంజయ్తో పోల్చినప్పటికైనా, ఇటు ఈటల రాజేందర్తో పోల్చినప్పటికైనా ఒక తక్కువ కనపడేటటువంటి అంశం ఉంది. కాబట్టి బట్ ఎంత మేరకు రామచంద్రరావు గారు పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించి భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడేటటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీతో పోయేటటువంటి పార్టీ కాబట్టి ఆ ఐడియాలజీని నమ్మినటువంటి వాళ్ళే పార్టీ పక్షాన ఉంటారని నమ్ముతారు. కాబట్టి అధ్యక్షుడిని ఎవరు పెట్టినా అభ్యంతరం లేదు, బట్ వాళ్ళు పార్టీని సమన్వయంతో నడిపితే పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇదే సూత్రాన్ని కనుక మనం అప్లై చేస్తే కోవా లక్ష్మణ్ కూడా పార్టీలో వివాదరహితుడే కదా. కోవా లక్ష్మణ్ కూడా బాగా చదువుకున్న విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తే కదా. కోవా లక్ష్మణ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఉన్నప్పుడు పార్టీ ఏ స్థాయిలో ఉంది, బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు వచ్చిన తర్వాత ఏ స్థాయిలోకి ఉంటుంది, బట్ ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితే ఏ స్థాయిలోకి వెళ్తుందని ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో బట్ ఆ స్థాయిలో ఉంటుందా? మరి కోవా లక్ష్మణ్ వ్యవహరించినటువంటి స్థాయిలోనే రామచంద్రరావు గారు కూడా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్న ఊపు వస్తుందా అనేది మనం చూడాల్సినటువంటి అంశంగానే ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా కార్నర్ అయ్యేది ఒక్క విషయంలో అవుతుందండి. ఆ కార్నర్ అయ్యే విషయం ఏంటంటే బీసీలకు అవకాశం ఇవ్వలేదు, బీసీలకు అన్యాయం చేశారు, బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, రాజేందర్కి అన్యాయం చేశారు. బట్ ఇవన్నిటిలో భారతీయ జనతా పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక పక్కన రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చింది. బట్ ఆ క్రమంలో అయితే మేము భవిష్యత్తులో ముఖ్యమంత్రి వేరు, రాష్ట్ర అధ్యక్ష పదవి వేరు అని భారతీయ జనతా పార్టీ చెప్పొచ్చు. తర్వాత మేము అనేక రాష్ట్రాల్లో బీసీలకు అవకాశం ఇచ్చామని భారతీయ జనతా పార్టీ చెప్పొచ్చు. వెరాజ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బీసీకి అవకాశం ఇస్తారని బాగా ఊహించినటువంటి నేపథ్యంలో, అది కింది స్థాయి ప్రజలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో బట్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది, ఎంతవరకు పబ్లిక్ రిసీవ్ చేసుకోగలుగుతుంది? బట్ పార్టీ రిసీవ్ చేసుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. బీజేపీ రిసీవ్ చేసుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ ద కామన్ పీపుల్, వాట్ అబౌట్ ది బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్, వాట్ అబౌట్ ది బీసీస్, వాట్ అబౌట్ ది అదర్ డౌన్ ట్రాడన్ పీపుల్, వాళ్ళు ఇంత అంశాన్ని రిసీవ్ చేసుకుంటారా? అంత ఓపెన్ మైండ్తో ఎందుకు ఉండాలా భారతీయ జనతా పార్టీ దృష్టి వ్యవహారంలో? కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ప్రొజెక్ట్ చేసినట్టుగా, ప్రమోట్ చేసినట్టుగా బీసీకి అవకాశం ఇచ్చుంటే మరింత బలం చేకూరేదే. కానీ వాళ్ళు అనూహ్యంగా అగ్రవర్ణాలకు ఇచ్చేటటువంటి నిర్ణయంతో ఎంతైనా ఆ పార్టీ కొంత కార్నర్ అవుతుంది. ఖచ్చితంగా కొంత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాజేందర్కి అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక అంశంతో పాటు బీసీలకు అన్యాయం జరిగింది అనేది గట్టిగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మీకు ఇతర పక్షాలు కూడా దాన్ని వాడుకొని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ రామచంద్రరావు గారు స్టెప్స్ ఎలా ఉంటాయి, రామచంద్రరావు గారు పార్టీని ఎంత మేరకు బలోపేతం చేస్తారని వేచి చూడాల్సినటువంటి అంశమే కదా. రైట్, మీరన్నట్టుగా రామచంద్రరావు ఎన్నిక తర్వాత మీరన్నట్టుగా ఈటెల రాజేందర్ కానీ అలాగే ధర్మపురి అరవింద్ వంటి సీనియర్ నాయకుల ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల బీజేపీలో అంతర్గత అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి రామచంద్రరావు దీనిని ఎలా సమన్వయం చేస్తారు? అంతర్గతంగా అసంతృప్తి ఉంటుంది కొంత పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా కింది స్థాయి సెకండ్ గ్రేడ్ క్యాడర్ లో అసంతృప్తి ఉంటుంది. ఒక బలమైనటువంటి నేతను అధ్యక్ష పదవి పెడుతుంటే బాగుండేది అనేది. గతంలో కూడా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసినప్పుడు కొంత పార్టీలో అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే పార్టీని బలంగా ముందుకు తీసుకుపోయారనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి. బట్ చాలా మంది కింది స్థాయి కార్యకర్తలకు ఎలా ఉంటుందంటే అగ్రెసివ్ గా పార్టీని ముందుకు తీసుకుపోగలిగినటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది. బట్ పై స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి ఏముంటుందనంటే, అధిష్టానానికి ఏముంటుందంటే పార్టీని మొత్తాన్ని సమన్వయంతో నడిపి ముందుకు తీసుకుపోగలిగినటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తారు. ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎంపిక విషయంలో జరిగినటువంటి అంశాలు చాలా మేజర్ అంశాలు ఏంటంటే, రాజేందర్ని అధ్యక్ష పదవి కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు అడ్డుపడ్డాయి, ఆ పార్టీలో గతం నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు అడ్డుపడ్డారు అనేది ఒక బలంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటటువంటి అంశం. బట్ దాంతో రాజేందర్కి ఒక సింపతి వస్తుంది, రాజేందర్కి అన్యాయం జరిగినట్టు వస్తుంది. అట్ ద సేమ్ టైం పార్టీ మీద అపనమ్మకం పెరుగుతుంది, పార్టీ మీద కొంత అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకు బీసీలకు అవకాశం ఇవ్వలేకపోయారు అనేటటువంటి ఒక అసంతృప్తి పెరుగుతుంది. రెండోది ఏంటంటే, మీకు ఎంత కాదనుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ మాధవ్ని ఎంపికలోను ఇక్కడ రామచంద్రరావు ఎంపికలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు కూడా రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు అనేది
అయితే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే వివాదరహితుడు, రైట్. పార్టీని సమర్థవంతంగా సమన్వయంతో ముందుకు తీసుకుపోగలుగుతాడు, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నాడు, అనేక కీలకమైన పదవుల్లో కింది స్థాయి నుంచి పనిచేశాడు, కాబట్టి రామచంద్రరావు ఎంపిక అనేది ఒక సహేతుకమైనటువంటి ఎంపిక అని పార్టీ చెప్తుంది. బట్ అది క్షేత్రస్థాయిలోకి పోతుందా, క్షేత్రస్థాయిలో అభిప్రాయం ఉందా? లేదు కదా. లేనప్పుడు పార్టీకి ఈ ఎంపిక ఎట్లా బలం అవుతుంది అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. ఇది ఒక అనూహ్యమైన ఎంపిక. రామచంద్రరావు పేరు అధ్యక్ష పదవి జాబితాలో ఉన్నప్పటికీ కూడా బట్ బలమైనటువంటి పోటీదారుడిగా లేడు. అది అరవింద లేకపోతే మళ్ళా బండి సంజయన లేకపోతే ఈటల రాజేందర్ అనేటటువంటి క్రమంలో అక్కడే వచ్చింది. మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనంగలోనే బట్ ప్రయారిటీ హాస్ గివెన్ టు ది బీసీస్. బీసీకి ఇస్తారు అనేది ఒక ప్రొజెక్షన్, ఒక ప్రమోషన్ పోయిన తర్వాత ఈ విధమైన ఎంపిక కొంత డైజెషన్ ఉండదు, డైజెస్ట్ అవ్వదు. బట్ అది పార్టీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది, ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. రైట్ శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. అండ్ ఇక మీరు చూడొచ్చు, మరి రామచంద్రరావు ఎన్నిక తర్వాత పార్టీలో సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉండడం కూడా జరిగింది. దానిపై శేషు గారు అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. మరి చూద్దాం, రామచంద్రరావు ఏదైతే అధికారం దక్కిందో ఆయన ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీలో ఐక్యతను పెంచుతూ ముందుకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ అండ్ డెప్త్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.